ఐపీఎల్ 2026 సీజన్ అయిపోయింది అండ్ ఆర్సీబీ సెకండ్ టైం కప్పు కొట్టేసింది. సో ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో కొన్ని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ కొన్ని బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చింది. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ లేకపోతే ఫ్యాన్ బేస్ తగ్గచ్చేమో, ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ లేకపోతే ఫ్యాన్ బేస్ తగ్గచ్చేమో, సిఎస్కేకి ధోని లేకపోతే ఫ్యాన్ బేస్ తగ్గచ్చేమో. బట్ ఎటువంటి ప్లేయర్తో సంబంధం లేకుండా ఒక టీంకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఎస్ఆర్హెచ్. సో ఈ సీజన్లో ఫస్ట్ ఓపెనర్స్ గురించి మాట్లాడుకుంటే హెడ్కి ఇది కొంచెం బ్యాడ్ సీజన్ అనొచ్చు. ఎందుకంటే కొన్ని ఒక 250 మాత్రమే కొట్టాడు అండ్ మిగతా మ్యాచెస్ అంతగా రాణించలేదు. సో తనని రిలీజ్ చేసేస్తే బాగుంటుంది. తన ప్లేస్లో ఒక మంచి ఓపెనర్ని తీసుకుంటే అభిషేక్ శర్మకి మంచి కాంబినేషన్ ఉంటుంది అని అనుకోవచ్చు. అండ్ అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ ఈజ్ ఏ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్. సో తన బెస్ట్ ఇచ్చాడు. అండ్ వీళ్ళిద్దరికీ ఒక త్రవిషేక్ అనే ఒక పేరు కూడా ఉంది ఓపెనర్స్. అండ్ మిగతా టీమ్స్ ఓపెనర్స్తో పోలిస్తే ఈ సీజన్ వీళ్ళిద్దరు ఓపెనర్స్ పార్ట్నర్షిప్ చాలా తక్కువ. అండ్ వీళ్ళిద్దరికీ ఒక మంచి పార్ట్నర్షిప్ ఉందని ఒక రికార్డు కూడా ఉంది. బట్ ఈ సీజన్లో కొంచెం తగ్గిందని చెప్పచ్చు. సో అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ రిటర్న్ అవుతాడు అండ్ హెడ్ని రిలీజ్ చేసి వేరే ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అండ్ ఇషాన్ కిషన్, సో తను కెప్టెన్గా చేశాడు అండ్ తనకి ఇది సీజన్ బెస్ట్ సీజన్ అని చెప్పచ్చు. అండ్ లాస్ట్ సీజన్ కొంచెం తగ్గినా కూడా ఈ సీజన్ తన బెస్ట్ ఇచ్చాడు. సో కెప్టెన్సీ కూడా బాగా చేశాడు, కొన్ని మ్యాచ్లు కూడా గెలిచాడు. సో తను కూడా రిటర్న్ అవుతాడు 100%. అండ్ నెక్స్ట్ ఒక ప్లేయర్ క్లాసిన్ గురించి చెప్పాలంటే, తన గురించి చెప్పాలంటే ఒక్క మాట కూడా సరిపోదు. కాటేరమ్మ కొడుకు అనే ఒక పేరు బ్రాండ్ అతనికి ఇవ్వచ్చు 100%. సో అంబుజా సిమెంట్ మోసినట్టు ఈ టీముని మోసాడు ఈ సీజన్ అంతా, ప్రతి మ్యాచ్ ఆడుతూ. సో తను కూడా 100% రిటర్న్ అవుతాడు. అండ్ నెక్స్ట్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలి ఎస్పెషల్గా. సో తనకి ఈ సీజన్ ఒక బెస్ట్ సీజన్ అని చెప్పచ్చు. తన బౌలింగ్లో కూడా అండ్ బ్యాటింగ్లో కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. సో తను కూడా 100% రిటర్న్ అవుతాడు. అండ్ నెక్స్ట్ ప్యాట్ కమిన్స్. సో సీజన్ మధ్యలో వచ్చాడు కెప్టెన్గా. సో ఒక బౌలరు కెప్టెన్గా ఉంటే సో టీంని ఎలా నడిపిస్తాడు అనేది ప్యాట్ కమిన్స్ చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో మనకి ఒక ఇద్దరు కొత్త బౌలర్స్ని తీసుకొచ్చారు, ప్రఫుల్ అండ్ హుస్సేన్. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గితే తను టీంలో నుంచి తీసేయడం జరిగింది. బట్ ప్యాట్ కమిన్స్ వాళ్ళ టాలెంట్ చూశాడు. వాళ్ళు స్కోర్స్ ఇస్తున్నా కూడా బౌలింగ్లో, సో వాళ్ళని కంటిన్యూ చేశాడు. ఎలాగోలా ఇంపాక్ట్ ప్లేయర్గానో 11 గానో ఎలాగో కంటిన్యూ చేశాడు. సో హ్యాజ్ ఎ బౌలర్ కెప్టెన్గా ఉంటే సో తను బౌలర్లో ఉన్న టెక్నిక్ అండ్ వాళ్ళ క్యాపబిలిటీ తెలుసుకొని సో టీంలో ఉంచుతాడు. సో ఈజ్ నన్ అనదర్ బెస్ట్ కెప్టెన్ అనొచ్చు ప్యాట్ కమిన్స్ కూడా. అండ్ నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో సలీల్ అండ్ అంకిత్ అని ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా రిలీజ్ చేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో ఒక మంచి ఇండియన్ ఆల్రౌండర్స్ ఆర్ మంచి బ్యాట్స్మెన్ తీసుకొచ్చుకుంటే మనకి ఎస్ఆర్హెచ్కి బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళు పెద్దగా పర్ఫామ్ చేసిందే లేదు, 1-2 మ్యాచ్లు తప్ప ఒక 20-30 కొట్టారు అంతేను. అండ్ నెక్స్ట్ హర్షల్ అండ్ ఉనద్గత్, వీళ్ళు సీజన్ స్టార్టింగ్లో కొన్ని మ్యాచ్లు ఆడారు. బట్ చాలా పూర్ పర్ఫార్మెన్స్. సో వాళ్ళని 100% రిలీజ్ చేసేయచ్చు, నా అభిప్రాయమే కాదు, టీమ్ మేనేజ్మెంట్ కూడా అభిప్రాయం కూడా ఉండొచ్చు, వాళ్ళని రిలీజ్ చేసేసేయాలని. అండ్ నెక్స్ట్ శివాంగ్, సో తను కూడా మంచి పర్ఫార్మెన్స్ ఏమి చేయలేదు, బట్ ప్రతి మ్యాచ్ 11లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ అసలు తను ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదు. సో తనని ఎందుకో డబ్బులు ఉన్నాయని తీసుకున్నారా, లేకపోతే తనని ఆడిపిద్దామని తీసుకున్నారా, లేకపోతే ఏదో ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. సో ఆ ప్లేయర్ లివింగ్స్టన్. సో తనని సరిగ్గా యూటిలైజ్ కూడా చేసుకోలేదు. మరి సో నెక్స్ట్ సీజన్ అయినా ఒక మంచి ఇంకో ఫారెన్ ప్లేయర్ని తీసుకుంటారేమో, చూద్దాము. సో ఇది ఎస్ఆర్హెచ్ జర్నీ. అండ్ సో నేను అన్నట్టుగా కొంతమంది ప్లేయర్స్ రిటర్న్ అవ్వచ్చు, కొంతమంది ప్లేయర్స్ రిలీజ్ అవ్వచ్చు. సో వాళ్ళ ప్లేస్లో మన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆక్షన్లో వీళ్ళేంది ఇలా కొన్నారు అది అని చాలా రూమర్స్ అయితే బాగా వచ్చాయి. బట్ టీమ్ పర్ఫార్మెన్స్ అండ్ కెప్టెన్సీ అండ్ కొత్త బౌలర్స్ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయబట్టి మన టీం ప్లే ఆఫ్ దాకా వచ్చింది. సో నెక్స్ట్ సీజన్ అయినా కొంచెం ఇండియన్ ప్లేయర్స్ మీద దృష్టి పెట్టి ఒక మంచి ప్లేయర్స్ని తీసుకుంటారు అని చెప్పి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ని మనం కోరుకుంటూ, సో బై ఎస్ఆర్హెచ్ 2027లో బాగా పర్ఫామ్ చేస్తుందని, మంచి ప్లేయర్స్ని తీసుకుంటుందని ఆశిస్తూ బై.